థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, మా మెగా అభిమానులకు, మమ్మల్ని ప్రాణప్రదంగా చూసుకునే మా ఆరో ప్రాణమైనటువంటి 50 మంది అభిమానులకు, వేదిక మీద ఉన్న ఆల్ యంగ్స్టర్స్కి, యంగ్ టాలెంట్కి నా హృదయపూర్వక నమస్కారాలు. చెన్నై లవ్ స్టోరీ అనగానే నేను ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి, మీరు అనుకునేది కాదండి, చెన్నైలో నా లవ్ స్టోరీ కాదు, చెన్నైతో నాకున్న అనుబంధం, చెన్నైతో లవ్ స్టోరీ, అది నేను చెప్పాలనుకున్నాను. ఆ రోజుల్లో ఇక్కడ కదా మన ఫ్యూచర్, ఇక్కడ కదా మన బ్రతుకు తెరువు, ఇక్కడ కదా మన ఆశలు నెరవేర్చుకోవలసినటువంటి స్థలం, ఇక్కడ కదా ఈ స్టూడియోలో కదా మనం నిలదొక్కుకోవాలి, నటుడిగా పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలంటూ ఆ రోడ్ల మీద తిరుగుతూ, అదే రోడ్ల మీద కార్లతో తిరుగుతూ, అదే రోడ్ల మీద స్టార్ స్టేటస్ తోటి ముందుకెళ్తూ అనుభవించినటువంటి రోజులు ఆ చెన్నై లవ్ స్టోరీ అనగానే నాకు చెన్నైతో అనుబంధం, ఆ ప్రేమ, లవ్ అంతా కూడా ఒకసారి గుర్తుకు వచ్చింది. ఈ టైటిల్లో ఆ మ్యాజిక్ ఉంది. ఇక ఈ ఈవెంట్కి రావడానికి ప్రధానమైన కారణం ఒక యంగ్స్టర్స్, అది నా అభిమానులైనటువంటి ఇక్కడుండే దాదాపుగా అందరూ అనలేను కానీ కొంతమంది మాత్రం గ్యారెంటీగా నా అభిమానులు, మన శిష్యులే, మన అసోసియేషన్ వాళ్ళే. ఎస్కేఎన్ కానివ్వండి, సాయి రాజేష్, అలాగే ఈనాటి బర్త్డే బాయ్ రవి వర్మ డైరెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. అలాగే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కిరణ్ అబ్బవరం, తాను ఇక్కడ లేరు, స్వర్గస్థులైనాడు, ఆయన బ్రదర్, ఆయన అసలైన నా అభిమాని, ఇతను పవన్ కళ్యాణ్ అభిమాని. సో ఇంతమంది యంగ్స్టర్స్ అభిమానులుగా ఉన్నారు, కానీ నా అభిమాన పాత్రుడు మనీష్ శర్మ, నాకు మరో తమ్ముడు. మా ఇద్దరి యొక్క జర్నీ అత్యద్భుతమైన మ్యాజికల్ మ్యూజికల్ జర్నీ. తను తర్వాత అనంత శ్రీరామ్, అలాంటి అనంత శ్రీరామ్, ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పగలను. వీళ్ళందరితోటి నాకున్న అసోసియేషన్ కానివ్వండి, వాళ్ళు నా మీద పెంచుకున్న ప్రేమ కానివ్వండి, ఆ అభిమానం ఈ రోజున ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడేలా చేసింది. కాబట్టి నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా సరే నా అభిమానులు అంటే ఇష్టపడతాను, కానీ అభిమానులు పైకి వస్తే కనుక నా ప్రాణప్రదంగా చూసుకుంటాను. నేను ప్రతి ఒక్కరికి చెప్పేదంటే, అభిమానం కనబరుస్తూ ప్రేమ చూపించారు అంటే అందులో నేను విశేషం ఫీల్ అవను, కానీ నా అభిమానులు ప్రయోజకులు అయ్యారు. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని, నన్ను స్ఫూర్తిగా తీసుకుని, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సమాజం, వాళ్ళ ఇంట్లోని పెద్దలు అందరూ చుట్టుపక్కల వాళ్ళు గర్వించేలా స్థాయికి ఎదిగారంటే అది నాకు నిజమైనటువంటి మీరు చూపించే ప్రేమ. అలాంటి తమ్ముళ్ళు కనుక, అలాంటి సోదరీమణులు కనుక ఉండుంటే వాళ్ళని చూసి ఎప్పుడు నేను పరవశించిపోతుంటాను, చాలా ముచ్చట పడిపోతుంటాను. ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ అభిమానాలను చూసే నేను నిజంగా చాలా ఆనందంకి లోనవుతున్నాను. ఏదో స్టేజ్ మీద పిలిచారు, ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మన శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళిపోవాలి కాదు. ఇక్కడ మనసావాచ కర్మణ వీళ్ళతో పాటు ఈ ఆనందాన్ని పంచుకోవాలని, మీ యొక్క వైబ్రేషన్ తాలూకా ఆ ఎనర్జీని ఆస్వాదించాలని ఈరోజు వచ్చిన మాట వాస్తవం. సో ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది అంటే, అభిమానులు అనేవాళ్ళు కేవలం అభిమానం చూపించి ఇంటికి వెళ్ళి మర్చిపోయి మళ్ళీ వాళ్ళ దైనందిన జీవితంలో పడిపోవడం కాకుండా, ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా పైకి వచ్చారు అన్నది ఈ రోజున మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి.
అంటే ఎస్కేఎన్ గురించి చెప్పాల్సి వస్తే ఒక ఫ్యాన్ బాయ్గా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రోజున హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన వాడు ఎలా పైకి రావాలనే దాని మీద ఆ తపనలో నుంచి ఒక పిఆర్గా, ఒక జర్నలిస్టుగా తను స్టార్ట్ చేసి సినిమాలతోటి అసోసియేట్ అయ్యి తనకున్న ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడి నుంచి ఒక నిర్మాతగా గీతార్స్తో పాటు తను కూడా ట్రావెల్ చేస్తూ అక్కడి నుంచి తను ఇండివిజువల్గా ఒక నిర్మాతగా ఈ రోజున బోల్డ్ అని సినిమాలు చేసి అన్నిటి కూడా సక్సెస్ఫుల్ ఒక నిర్మాతగా తను ఎదిగాడు. ఆ రకంగా తనకంటే ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాడు. తనకు తోడుగా జతగా మరొక వ్యక్తి, మరొక అభిమాని అతను సాయి రాజేష్ కూడా అదే విధంగా ఈ ఇండస్ట్రీకి వచ్చి తనకున్న టాలెంట్ తోటి, రైటింగ్ కెపాసిటీ తోటి, డైరెక్షన్ క్యాపబిలిటీ తోటి ఒక ఎస్కేన్తో చేరి తను కూడా ఒక నిర్మాతగా ఎదగాలని ప్రయత్నం చేసి ఆ సక్సెస్ అయ్యి ఈ రోజున తనకంటూ కొన్ని సినిమాలను తీసి ఏకంగా ఆ సినిమాలను ప్రజాదరణ పొందడమే కాకుండా సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా 2 నేషనల్ అవార్డ్స్ పొంది నా అభిమానంలో తలమానికంగా అయ్యాడంటే కనుక మనస్ఫూర్తిగా సాయి రాజేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.